రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క రాష్ట్రాన్ని గత 2 సంవత్సరాల పైనుంచి చేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు కానీ, స్త్రీలకు కానీ, ఈ విధంగా రైతన్నలకు కానీ, గీతన్నలకు కానీ, నేతన్నలకు కానీ వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు, అలాగే ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధికి కానీ, సంక్షేమ పథకాలకు ప్రజలు చేరవేస్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులై మేము సైతం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యమైనటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఈ పథకాలకు వారు ఆకర్షితులై 8వ వార్డు 9వ వార్డు నుంచి పెద్దూరు గ్రామం, లేకుంటే ఈ యొక్క సర్దాపూర్ గ్రామాల నుండి ఈరోజు పెద్ద ఎత్తున యువకులందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గ్రంథాలయ చైర్మన్ అన్నగారు సత్యనారాయణ గౌడ్ గారు, అలాగే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నగారు సొప్పాణి ప్రకాష్ గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు బాలరాజు గారు, ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి మొన్న కాంటెస్టెడ్ కౌన్సిలర్గా వారి సతీమణి ఏదైతే భరత్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వీళ్ళందరూ కూడా జాయిన్ అవడం, రాజ్ కుమార్ గారి వారి యొక్క యువకులందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం, వారందరూ కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిలో, సంక్షేమ పథకాల్లో మీరందరూ కూడా భాగస్వామ్యమై ఇంకా కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క సిరిసిల్ల నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి మీరందరూ కూడా సహకరించాలి, ఆ విధంగా ముందుకు పోవాలని మీకు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి ఏ కార్యక్రమమైనా కూడా ఇలా పిసిసి కానీ, ఏఐసిసి కానీ, అలాగే డిసిసి కానీ, పట్టణ కాంగ్రెస్ కానీ ఇచ్చేటువంటి కార్యక్రమంలో మీరందరూ పాల్గొని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ప్రతి విషయంలో మీరందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇవాళ జాయిన్ అయినటువంటి యువకులందరూ కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీకి నేను వెల్కమ్ చెప్తా ఉన్నాను. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు.